నీకే చెప్తున్నాడు దేవుడు, ఇదిగో నీకు మనసుకి ఏదైతే ఉల్లాసాన్ని ఇస్తుందో అవన్నీ దేవుని కొరకు వదిలేయి. ఇదిగో నీకు సినిమాలు నీకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయా? సినిమా పాటలు నీకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయా? ఇదిగో లోకంలో కనబడుతున్న అందాలు నీకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయా? ఈ రంగుల లోకంలో కనబడుతున్నవన్నీ నువ్వు వాతలు వేసుకుంటే నీకు ఆనందంగా ఉందా? ఇవేమీ దేవుని కొరకు నిష్టగా బ్రతకడానికి నీకు పనికిరావు. నీకు ఏదైతే నీ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుందో, ఏదైతే నీ మనసుకి సంతోషకరంగా ఉందో వాటన్నిటినీ దేవుని కొరకు త్యజించేయి, వాటన్నిటినీ దేవుని కొరకు త్యాగం చేయి. ఇదిగో ఆధ్యాత్మిక నాజీరులుగా చెప్పుకుంటున్నాం కదా, నేను దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడిని, నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నావు కదా. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? లోకానికి వేరుగా జీవించేవాడని. మరి లోకానికి వేరుగా జీవిస్తున్న నీవు లోకాశలతో మునిగిపోతూ నీ హృదయాన్ని సంతోషపరుచుకుంటే నీలో మారు మనసు పుట్టించే దుఃఖాలు లేనప్పుడు నువ్వెలా నూతన పురుషుడిగా ఆయన కనబడగలవు? Download Moj.